ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 254 మంది చనిపోయారు. ఈ వ్యవహారాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. హర్ముజ్ జలసంధిపై మళ్లీ కఠిన ఆంక్షలు విధించింది. ఈ విషయంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదని తెలిపారు. ఈ విషయంలో ఇరాన్ పొరపడుతుందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తిస్తుందనే దానికి అమెరికా అంగీకరించలేదని జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. వెంటనే ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరవాలన్నారు. ఒప్పందం ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ను జేడీ వాన్స్ హెచ్చరిస్తున్నారు. Well, I know there's been some conversations between the Israelis and the leadership of our country today. I haven't been involved in that because I've been busy doing stuff in Hungary. I'm actually supposed to get an update when I get on the plane. But let me say a couple things. First of all, I actually think, and there's a lot of bad faith negotiation and a lot of bad faith, propaganda going on. I think this comes from a legitimate misunderstanding. I think the Iranians thought that the ceasefire included Lebanon, and it just didn't. We never made that promise. We never indicated that was going to be the case. What we said is that the ceasefire would be focused on Iran and the ceasefire would be focused on America's allies, both Israel and the Gulf Arab states. Now, that said, the Israelis, as I understand it, again, I'm supposed to get a fuller report when I get on the plane, have actually offered to be, frankly, to check themselves a little bit in Lebanon because they want to make sure that our negotiation is successful. That's not because that is part of the ceasefire. I think that's the Israelis trying to set us up for success, and we'll of course see how that unfolds in the next few days. But look, if Iran wants to let this negotiation fall apart in a conflict where they were getting hammered over Lebanon, which has nothing to do with them and which the United States never once said was part of the ceasefire, that's ultimately their choice. We think that would be dumb, but that's their choice. Well, first of all, I don't. ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 254 మంది చనిపోయారు. ఈ వ్యవహారాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. హర్ముజ్ జలసంధిపై మళ్లీ కఠిన ఆంక్షలు విధించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్కు వార్నింగ్ ఇవ్వడం వెనుక కారణాలేంటి? నిన్న ఇజ్రాయెల్ లెబనాన్ పైన భీకర దాడి చేసింది. ఈ భీకర దాడుల్లో 250 మందికి పైగా మరణించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధి మూసివేసింది. దానికి గల కారణాలు చెప్పనప్పటికీ కూడా ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఇరాన్ అధికారిక ప్రకటన చేస్తూ వెంటనే హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని కూడా చెప్పింది. అసలు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు దాడి చేసింది అనే విషయం పక్కకు పెడితే, కానీ దాడిని మాత్రం ఇరాన్ ఖండిస్తూ వస్తుంది. లెబనాన్ పైన దాడి చేయడానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లెబనాన్ దేశం పైన ఇజ్రాయెల్ దాడి చేయడానికి వీలు లేదని చెప్పేసి కూడా అంటుంది. దాడి చేసింది కాబట్టి వెంటనే మేము హర్ముజ్ జలసంధి మూసివేస్తామని కూడా చెప్పినతో పాటుగా వెంటనే మూసివేసింది. దీనిపైన అమెరికా స్పందించింది. కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తే ఇరాన్కి ఎటువంటి సంబంధం ఏంటి అనేది కూడా అమెరికా ఇరాన్ని ప్రశ్నించింది. కాబట్టి హర్ముజ్ జలసంధిని మూసివేశారు కాబట్టి వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవాలని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశారు. అమెరికా బలగాలు ఇరాన్ చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే వెంటనే ఈ యొక్క హర్ముజ్ జలసంధిని మూసివేశారు కాబట్టి దాని యొక్క సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరాన్కు గట్టి హెచ్చరిక అమెరికా ఇచ్చింది. కాబట్టి అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్కి సంబంధించి మరి ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఇచ్చినటువంటి వార్నింగ్కి తలొగ్గి వెంటనే హర్ముజ్ జలసంధి మరి కాసేపట్లో ఓపెన్ చేస్తుందా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉన్నది. కాకపోతే లెబనాన్కి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా లెబనాన్ లేదు అనేది కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు. ఓన్లీ కాల్పుల
విరమణ ఒప్పందం ఇరాన్ తోటి మాత్రమే ఉన్నది. లెబనాన్ ఇందులో ఎటువంటి సంబంధం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి లెబనాన్ దేశంకి సంబంధించి ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పేసి కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు. కాబట్టి సో లెబనాన్కి సంబంధించి కాల్పుల విరమణ లేనప్పటికీ కూడా ఎందుకు ఇరాన్ లెబనాన్కి మద్దతు పలుకుతుంది, దానికి గల కారణాలు ఏంటో సమాధానం చెప్పాలని కూడా ప్రధానంగా చెప్తూ సో ఇప్పటికైనా సరే సో ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేసింది కాబట్టి వెంటనే హార్ముజ్ జలసంధి తెరవాలని చెప్పేసి కూడా జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్కు గట్టి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ 2 వారాల పాటు సీజ్ ఫైరింగ్కి 3 దేశాలు ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా సీజ్ ఫైరింగ్కి కట్టుబడి ఉంటాయి అని కూడా అధికారిక ప్రకటన చేసినప్పటికీ సో చర్చల ద్వారాగా కొన్ని ఒప్పందాలు చర్చల ద్వారాగా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి పరిష్కారం చేసుకుంటామని కూడా చెప్పినప్పటికీ మధ్యవర్తిత్వం పాకిస్తాన్ వహిస్తుంది. సో ఈ వారంలోనే చర్చలు జరుగుతాయని చెప్పేసి 3 దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా 3 దేశాలు చెప్పినప్పటికీ కూడా సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక్కసారిగా లెబనాన్ పైన భీకర దాడి చేయడంతో సో ఇరాన్ వెంటనే ఈ యొక్క హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఒప్పందం అంటే ముఖ్యంగా సీజ్ ఫైరింగ్కి కట్టుబడి ఉంటే మాత్రం వెంటనే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని కూడా ఇరాన్ ఒక అడుగు ముందుకేసి చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ వెంటనే సీజ్ ఫైరింగ్ జరగనప్పటికి కూడా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్పేసి ఆ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఇప్పుడు మూసివేసింది కాబట్టి సో వెంటనే హార్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసివేయనికి లేదని చెప్పేసి కూడా అమెరికా చెప్తుంది. కాబట్టి ఏదైతే కొన్ని చర్చల ద్వారాగా పరిష్కారం చేసుకుందామని చెప్పేసి కొన్ని డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్ ముఖ్యంగా ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలని చెప్పేసి డిమాండ్స్ పెట్టాము. సో ఆ డిమాండ్స్ని పక్కన పెడుతుంది ఇరాన్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి డిమాండ్స్ పక్కకు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ పైన భీకర దాడి ఉండబోతుందని కూడా అమెరికా ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి చూడాలి మరి ఇరాన్ ఇటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏంటి హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తుందా చేయదా అండ్ ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఏదేమైనా ఇజ్రాయెల్ మాత్రం జరిపినటువంటి భీకర దాడిలో లెబనాన్లో దాదాపుగా 250కి పైగా మరణించినట్టు తెలుస్తుంది, అనేక మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. అయితే లెబనాన్ గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ హిజ్బుల్లా టెర్రరిస్టు సంస్థలను ప్రేరేపిస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. సో హిజ్బుల్లా టెర్రరిస్టు సంస్థలను ప్రేరేపిస్తూ ఆ యొక్క టెర్రరిస్ట్ ద్వారాగా ఇజ్రాయెల్ పైన అనేక దాడులు చేస్తూ వస్తుందని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ చెప్తూ వస్తుంది. సో అందుకు ఇప్పుడు ప్రతీకార దాడిగా అక్కడ లెబనాను టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది కాబట్టి సో ఆ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన అనేక సార్లు దాడులు జరిపారు కాబట్టి సో ఆ దాడులకు ప్రతీకారంగా ఇవాళ ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేసిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో ఇప్పటికైనా సరే ఈ యొక్క ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తున్నటువంటి లెబనాన్ వెంటనే ఆ యొక్క ఉగ్రవాద సంస్థలను అన్నింటిని కూడా నిర్మూలించాలి, లేదంటే తగిన పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ లెబనాన్కి ఒక గట్టి హెచ్చరిక చేసిన సంగతి తెలిసిన విషయమే. దానిలో నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇజ్రాయెల్ లెబనాన్ పైన విరుచుకుపడి భీకరమైనటువంటి దాడులు కూడా రాత్రి చేసింది. కాబట్టి ఆ దాడుల్లో అనేక మంది గాయపడినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పుడు ఇజ్రాయెల్ పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో లెబనాన్ దానికి సంబంధించి మరి హిజ్బుల్లా అనేటువంటి ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తుంది కాబట్టి సో అక్కడ ఉగ్రవాదులు అనేక మంది అక్కడ నుంచి వస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో వెంటనే మరి ఆ ఉగ్రవాదులను నిర్మూలిస్తుందా లెబనాను లేదా అనేది కూడా తెలియాల్సింది. సో ఇలాంటి సమయంలో అంటే ఇజ్రాయెల్ నేరుగా చెప్తూ వస్తూనే ఉంది, అంటే లెబనానులో ఉగ్రవాద సంస్థలు ప్రేరేపితం అవుతున్నాయి కాబట్టి సో అనేక సార్లు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడులు జరిపారు కాబట్టి అందుకు ప్రతీకార దాడిగా లెబనాన్ పైన మేము చేశామని చెప్తుంది. కానీ ఇది ఇరాన్కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా ఇరాన్ ఇందులో జోక్యం చేసుకొని వెంటనే ఈ యొక్క హార్ముజ్ జలసంధిని మూసివేసింది. కాబట్టి హార్ముజ్ జలసంధి మూసివేయడాన్ని తీవ్రంగా అమెరికా తప్పుపడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇరాన్ వెంటనే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఇరాన్ పైన ఒక భీకరమైనటువంటి యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక హెచ్చరిక ఇరాన్కి ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.